చాలా కామ్గా తన టర్న్ కోసం ఎదురు చూస్తున్నారు సాయి రాజేష్ గారు. ఓకే, మామూలుగా ఇంతకుముందు అంటే నేను చిన్నప్పుడు పేపర్లో చదివాను సార్. అంటే ఎవరైనా విప్లవ నాయకుడు వాళ్ళ కూతురు కొడుకు పెళ్లి జరుగుతుంటే పోలీసులు సీక్రెట్గా ఏ నక్సల్స్ వస్తున్నారని ఫోటో తీస్తుంటారని. అలా ఇక్కడెక్కడో జిఎస్టీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూర్చొని ఈయన క్లయింట్లు ఎవరెవరు అని ఫోటోలు తీస్తున్నారు అనుకుంటా గోవిందరాజులు. సో సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, టీజర్ లాంచ్కి వచ్చిన వాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ మీ క్లయింట్లో ఉండుంటారు కదా. ఆయన నాకు తెలిసి డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పగానే ఇంకో ఇది మన లిస్టు, వీళ్ళందరినీ పెట్టు, వీళ్ళు టీజర్ లాంచ్కి వస్తారు. సార్ పొద్దున్నే నిద్రలేవగానే మీ దగ్గర నుంచి మెసేజ్ రాకూడదని కోరుకుంటాను సార్. నేను తెలుసా అంత భయం మీ దగ్గర నుంచి మెసేజ్ వస్తే. నేను అందుకే నిన్న మొన్న కూడా మెసేజ్ చూడలే, మీది ఎందుకు వచ్చింది లేదు, ఇది ఓపెన్ చేస్తే ఏ డబ్బులు కట్టమంటారో మళ్ళీ అని చూడలే. తర్వాత చెప్పారు టీజర్ లాంచ్ అని. టీజర్ చాలా 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 బాగుంది, నాకు బాగా నచ్చింది టీజర్. అండ్ రాస్తారని నేను చాలా మంచి ఫ్రెండ్స్, కోవిడ్ టైంలో బాగా కలిసి మాట్లాడుకునేవాళ్ళం. కలిసి అంటే వాట్సాప్లో క్లబ్ హౌస్ ఫ్రెండ్స్ అలా కలిసాము. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఐ థింక్ మళ్ళీ కోవిడ్ రాకూడదు కానీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్. నాకు శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రామ్ గారు వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్. డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. రాశి గారు ఆల్ ది బెస్ట్, లుకింగ్ గార్జియస్ అండ్ గుడ్ లక్ అండి అందరికీ. థ్యాంక్ యూ. అండ్ మా కేటీఎన్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఎస్, నౌ ఇట్స్ టర్న్ ఫర్